ఓం నమో వెంకటేశాయ. మీ నా తిరుమల అప్డేట్స్ కి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి చూసిన భక్తులకు ఈ రోజు విశేషాలు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ఈ రోజు స్వామివారి దర్శన సమయాలు, అలాగే టీటీడీ లేటెస్ట్ ఫ్రీ దర్శనం టికెట్ల అప్డేట్, ఇంకా ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు పూర్తవుతున్నాయి, ఇలాంటి విషయాలతో పాటు తిరుమలలో భక్తుల రద్దీ మరియు టీటీడీ వారి ఇతర తాజా సమాచారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఇలాంటి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మరికొందరికి ఉపయోగపడేలా ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మన ఛానల్ కి అయితే సపోర్ట్ చేయండి, అలాగే ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. మే నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. ఇందులో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలు ఉండనున్నాయి. మే నెలకు కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవల వంటి సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల కోట ఫిబ్రవరి 21వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మే నెలకు తిరుమల శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల కోసం ఆన్లైన్ సేవ మరియు వాటికి సంబంధించిన దర్శన కోట ఫిబ్రవరి 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మే నెలకు సంబంధించిన తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్లు ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మే నెలకు శ్రీవాణి ట్రస్ట్ డోనార్స్ దర్శనం, అలాగే రూమ్స్ కోట ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. మే నెలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే తిరుమల మరియు తిరుపతి రూమ్స్ ఏప్రిల్ నెలకు సంబంధించిన కోట ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారండి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ మార్చి నెల టికెట్స్ ఉదయం ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోట మార్చి నెల కోసం ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే అలిపిరిలోని సప్త గో ప్రదక్షిణశాలలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం మార్చి నెల టికెట్లనైతే ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. అలాగే ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, అలాగే పరకామణి సేవ కోటాను ఫిబ్రవరి 27వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు సిఆర్ఓ వద్ద ఇచ్చే రూమ్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు ఉదయం 7:20 తిరుమలలో సిఆర్ఓ వద్ద ఇచ్చే ఆఫ్లైన్ రూమ్స్ లలో 50 రూపాయలు మరియు 100 రూపాయల రూమ్స్ 1200 రూమ్స్ అయితే ఖాళీ ఉండగా, అందులో 1043 మంది రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా 842 రూమ్స్ అలాట్ చేయాల్సి ఉన్నది. మీరు కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నంబర్స్ ప్రకారం రూమ్స్ అయితే అలాట్ అవుతున్నాయండి. ఇప్పుడు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం ఫిబ్రవరి 17వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ ఫిబ్రవరి 16వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 నుంచి ఇచ్చారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 11,000 టోకెన్స్ అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 9 గంటలకు ఎస్ఎస్డి టోకెన్స్ కంప్లీట్ అయ్యాయి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ ఎప్పుడు ఎన్ని గంటల వరకు ఇస్తారు అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం భూదేవి కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 9 గంటలకు కూడా శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అందుబాటులో ఉంటాయి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ మధ్యాహ్నం 12 లేదా 2 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. అలాగే శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. భక్తులు ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా టోకెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్ స్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు.
ఇప్పుడు దర్శనం వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 73,776 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,291 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,43,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు మంగళవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు ఉదయం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారిని నేరుగా వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలోనికి అలో చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 7 గంటల నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి. అలాగే క్రౌడ్ ఎక్కువగా ఉంటే దర్శన సమయం పెరగవచ్చు, క్రౌడ్ తక్కువగా ఉంటే దర్శన సమయం తగ్గే అవకాశం ఉంటుందండి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించగలరు. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్, స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. ఈ వీడియో చూసిన మీరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు క్యూ లైన్ లోనికి వెళ్ళాలి అంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి. క్రౌడ్ తక్కువగా ఉంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మీరు టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేసి శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోలను చూసి తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏమైనా సందేహాలు ఉంటే లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్కి సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, మరియు ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.